ఇప్పుడు ఇంతటి గొప్ప భక్తుడైనటువంటి బాలప్ప ఆ విధంగా అనుగ్రహం స్వామివారు ఇచ్చినప్పటికి కూడా బాలప్పలో ఒక లోపం ఉండేదండి. అదేమిటంటే కులమతాలని పట్టించుకునేవాడు. అలా కులమతాలు కుల భేదాలు ఉండకూడదని పాటించుట సరి అనేది కాదని తప్పని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు బాలప్పకి బోధించారు, గురూపదేశం చేశారు. అది ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. మరి బాలప్ప స్వామి సమర్థకు వారు చూపినటువంటి అనుగ్రహము, వారు ఇచ్చినటువంటి ఆశీర్వచనం చూసిన తర్వాత అతి ముఖ్యమైన భక్తుడు అని మనకి విషయం అర్థమైపోయింది. కాబట్టి ఎందుకంటే ఎన్నో కానుకలను స్వామి సమర్థ వారి యొక్క స్వహస్తాలతో స్వామివారు ఆ నిజభక్తుడైనటువంటి బాలప్పకి ఇచ్చి ఆశీర్వదించారు, అనుగ్రహించారు. వారి యొక్క ఆత్మ పాదుకలనే కక్కిచ్చారు అంటే అంతకన్నా గొప్ప విషయమే ఉంది అనే విషయం మనం గ్రహించాలి. అయితే ఒకసారి బాలప్ప శ్రీ స్వామివారు ఏం చెప్పారంటే బాలప్పకి ఒక శూద్రునింటికి వెళ్ళి నీళ్ళని తీసుకురా అని చెప్పారట శిష్యుడైనటువంటి బాలప్పకి. ఇది గమనించదగలసిన విషయం. మరి ఈ బాలప్ప మడిగట్టుకుని ఉన్నవాడు ఈయన. మరి ఆ బాలప్ప ఒక్కసారిగా స్వామివారు చెప్పినటువంటి మాట విని కొంచెం ఇబ్బంది పడ్డాడు. మరి మడి కట్టుకుని ఉన్నాను కదా, అక్కడికి పోయి నేను ఎలా నీళ్లు తీసుకురావాలి, ఆ శూద్రుని ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు ఎలా తీసుకురావాలి అనేటువంటి ఒక సంకోచం అతని మనసులో ఏర్పడింది. మరి అలాంటి సమయంలో స్వామి సమర్థ వారి యొక్క భక్తుని బాలప్ప మనసులో ఉన్నటువంటి సంకోచాన్ని గ్రహించి ఏం చెప్పారంటే, భగవంతుని దృష్టిలో అందరూ సమానులే, వెళ్ళి నీరు తీసుకురా పో అని మందలించారట బాలప్పని స్వామి సమర్థ. అక్కలకోట మహారాజు గారు దత్తాత్రేయ స్వామి వారు గట్టిగా తిట్టారు బాలప్పని. చూడండి, అంత అనుగ్రహం ఇచ్చినప్పటికి కూడా తప్పు చేస్తే స్వామివారు పరమాత్ముడు పట్టుకుంటాడండి. ఇది మనం గ్రహించవలసిన విషయము. అలాగే బాలప్పని పట్టుకున్నాడు. అతని యొక్క ఇలాంటి మానసిక స్థితులు ఇలాంటి కొన్ని ఉన్నాయి, అవి కూడా పోవాలనేది యొక్క స్వామివారి యొక్క ఉద్దేశం. మరి ఇట్లాంటి భావన ఉండడం చేత అది తొలగించడానికే స్వామివారు గట్టిగా అన్నట్ట, భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే, నీరు తీసుకునిరా పో అని మందలించట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. వెంటనే బాలప్ప స్వామి సమర్థ చెప్పినట్టుగా ఆ శూద్రుని ఇంటికి వెళ్ళి మరి ఆ బావిలో నుంచి నీరు తోడుకుని ఆ నీరుని తీసుకుని వచ్చారట స్వామి సమర్థకి. అప్పుడు స్వామి సమర్థ బాలప్పను చూసి ఈ విధంగా బోధించారట, ఏంటంటే కులభేదాలు పాటించుతా తప్పని, సర్వజీవులలో ఆ పరమేశ్వరుని సర్వజీవులు కూడా ఆ పరమేశ్వరుని యొక్క బిడ్డలే అని వారికి అందుచేత వారిని అందరిని కూడా ప్రేమతో చూడవలెను, అంతేగాని భేదభావం ఉండకూడదు అని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు తన భక్తుడైనటువంటి బాలప్పకి బోధించారు. అంటే కులభేదాలు చూడటం అనేది తప్పు అని చెప్పారు స్వామివారు. ఎందుకంటే సర్వజీవులు కూడా పరమాత్ముని యొక్క పరమేశ్వరుని యొక్క బిడ్డలే కాబట్టి అటువంటి వారిని ప్రేమతో మనం పలకరించాలి, చూడాలి, అంతేకాని భేదభావం పెట్టుకోకూడదు అనేటువంటి ఒక గొప్ప రహస్యాన్ని స్వామివారు ఆ బాలప్పకి చెప్పడం జరిగింది. అతని మనసులో ఉన్నటువంటి ఇలాంటి ఆలోచనలు కూడా తొలగించారు. అతని ఆచరణలో ఇలాంటి కొన్ని అడ్డులు ఉన్నాయి, అవి కూడా తొలగించాలనే విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దైవారాధన కన్నా సద్గురు సేవ గొప్పది అని చెప్పుటకు స్వామివారు మరొక చమత్కారము భక్తుడైనటువంటి బాలప్పపై ప్రయోగించట. ఇది ఒక చమత్కారం. దైవారాధన కంటే కూడా గొప్పదైంది ఏమిటి? గురుసేవ. ఇది చాలా సద్గురు సేవ చాలా గొప్పది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయము. అందరం అనుకుంటాము మరి ఈ గురువుల పేర్లు విని వారి వేరు, ఇవి కాదు, పరమాత్మ వేరు కదా, వీరు సేవిస్తే మనకేమొస్తుంది, ఆ సేవ చేసేదేదో పరమాత్మకే చేయొచ్చు కదా అని అందరూ కూడా మనం పరమాత్మ వైపు పరిగెడతాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, దైవారాధన కంటే కూడా సద్గురుని సేవ చేసుకోవడం గొప్పదని స్వామివారు బోధిస్తున్నట్ట. అది ఎలా అనేది ఒక చమత్కారం చూపించట బాలప్ప మీద. ఎలా అంటే ఒకరోజు బాలప్ప చాలా తీవ్రంగా అతను సాధన చేస్తున్నాడు. వారి కులదేవానికి చేస్తున్నట్ట సాధన. ఎప్పటి నుంచో తన వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వారి కులదేవానికి ఆ సాధన ఎంతో గట్టిగా ఆ బాలప్ప చేస్తున్నాడు. ఒక పక్క సద్గురు ఉన్నాడు అక్కడ, ఉన్నప్పటికీ ఆయన చేస్తూ వచ్చాడు, పూజిస్తూ వచ్చాడు. అయితే స్వామి సమర్థ బాలప్ప యొక్క మనసులోనిది గ్రహించి ఏమన్నారంటే, బాలప్ప ముతక గొంగళ్ళు నేస్తున్నాడు అని అన్నట్ట. బాలప్ప
ముతక గొంగలను నేస్తున్నాడు అన్నట్ట. అది ఎంత చక్కటి మాట చూడండి. కానీ సద్గురు సేవ జరీ శాలువ వంటిది అని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చెప్పారు. ముతక గంగుల గొప్పదా అండి, లేదా జరీ శారీ శాలువ గొప్పదా? జరీ శారీ శాలువ కదా. కానీ సద్గురు సేవ అంటే జరీ శాలువ వంటిది అని మరి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు సూచించారు. మరి అతని కులదేవుని కొలవటం అనేది మరి ముతక గొంగళు నేస్తున్నాడు అనేటువంటి విషయము స్పష్టంగా శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు సూచించారు. అంటే ఇది బాలప్పకే కాదు, మరి అందరికీ, ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. ఇలాంటి అంటే సద్గురు సేవను మించినది ఏదీ లేదు, పరమాత్ముని సేవ కంటే గొప్పదైనది సద్గురు సేవ అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. మరి సద్గురు సేవలో నిమగ్నమైన వానికి దైవారాధనతో పని అవసరము లేదు అని శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు స్వయంగా బోధించడం జరిగింది. మరి ఇది ఈ స్వామి బోధన ఒక బాలప్పకే కాదు, యావత్ జగత్తులో సాధకులకు అందరికీ కూడా వర్తిస్తుంది అనేటువంటి విషయం మనమందరం కూడా గ్రహించాలి. ఎందుకంటే ఒక సద్గురువు మన జన్మలో లభ్యమవటం అనేది ఒక గొప్ప వరం అండి, మహాప్రసాదం అది సద్గురు దొరకటం అనేది. మరి ఈరోజు మనందరం కూడా సద్గురుని పూజిస్తున్నామంటే వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులే, సద్గురుని మించిన దైవం మరొకటి లేదు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. కాబట్టి ఒక గురువు లభ్యమైన సాధకుడు తన గురువే దైవమని భావించి గురువు దైవం వేరుగా చూడనవసరము లేదు. ఇందాక ఏదైతే మరి ఆయన సద్గురుని పట్టుకున్నటువంటి బాలప్ప ఒక సందర్భంలో అతని కులదేవాన్ని గట్టిగా పూజిస్తున్నప్పుడు ఒక్కసారి సద్గురును పట్టుకున్న తర్వాత సద్గురు సేవ చేసుకుని సద్గురుని ఆరాధిస్తే ఇంకా మళ్ళీ దైవాన్ని వేరుగా చూడనవసరం లేదు, వేరుగా మరి కొలవని అవసరం లేదని స్వామివారు చెప్పడం జరిగింది. కాబట్టి గురువునకు సేవ చేస్తూ అనునిత్యము కూడా గురువును పూజిస్తూ గురువు బోధించినటువంటి విషయాలని అమూల్యమైనటువంటి వాక్కులను స్మరిస్తూ మరి ఆ శ్రవణము మననం చేస్తూ ఆ గురు బోధనలు ప్రకారంగా ఆచరణ చేస్తూ అంటే ఆ మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. అప్పుడు గురు మార్గంలో మనం ఆచరిస్తూ వెళ్ళిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇంతకన్నా గొప్ప వేరేది లేదు. మరి దీనికి వేరుగా దైవాన్ని పూజించడం అవసరము లేదు అని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు మరి బాలప్పకి బోధించడం జరిగింది. బాలప్పకే కాదు, యావత్ సాధకులకు కూడా చెప్పినటువంటి విషయము ఆ దత్తాత్రేయ స్వామి వారు పరమాత్మే చెప్పాడు. సద్గురు రూపంలో వచ్చినప్పుడు సద్గురువును మించిన దైవము లేదు అనేటువంటి విషయం గ్రహించాలి. ఇదే విషయము షిరిడి సాయిబాబా గారు కూడా చెప్పారండి. చూడండి, నామరూపాలుగా మనం చూడొద్దు. అంటే సద్గురు స్వామి సమర్థ సాయిబాబా ఒకరే, ఆయన వీరు ఈయన వారు అని నామరూపాలకు ప్రాధాన్యత ఇస్తూ మనం రూపాలతో కాకుండా మూలమైనటువంటి ఆ పరమాత్మ దత్తాత్రేయ స్వామి అంటే నిరాకార పరమాత్మ సాకార రూపంలో వచ్చినటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి నుంచి వచ్చినటువంటి సద్గురు పరంపర ఒకటే అనేటువంటి విషయం మనం జ్ఞప్తికి చేసుకునేందుకు సాయిబాబా కూడా ఒకసారి ఇలాంటి చమత్కారమే చేశారు. ఏంటంటే తన భక్తుడైనటువంటి బీవీ దేవ్ గారికి చూపించాడు సాయిబాబా గారు. ఆయన జ్ఞానేశ్వరి భగవద్గీతను చదవాలని ఎంతో తపనతో షిరిడిగా రావడం జరుగుతుంది. అతను ఎప్పుడు జ్ఞానేశ్వరి భగవద్గీత తీసినప్పటికీ కూడా అందులోని విషయాలను గ్రహించలేకపోతాడు. చివరికి ఏమనుకుంటాడంటే బాబా చెప్పినప్పుడే ఆ జ్ఞానేశ్వరి చదువుదాం అది ఉద్దేశంతో పట్టుదలతో ఉంటాడు. బాబా చెప్పినప్పుడే దాన్ని ప్రారంభిద్దామని. ఒకసారి బాబా గారు ఈ బీవీ దేవుని అనేక రకాలుగా దక్షిణ అడుగుతాడు. ఆ దక్షిణ పరీక్షించడానికి ఇచ్చినప్పుడు అతను ఆ బీవీ దేవ్ గారు దక్షిణ ఇవ్వడం జరుగుతుంది. మరి షిరిడీకి వచ్చినప్పుడు ఈ దేనికైతే వచ్చాడో అది మరిచి ఆ బీవీ దేవ్ ఏం చేస్తాడంటే అక్కడ మరొక భక్తుడు ఉంటాడు, బాబా భక్తుడు బాలకరాముడు అని. మరి అతని దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క స్థితిని అడుగుతాడు. ఏంటంటే బాబా గారు నీకు ఏ విధంగా బోధించాడు, నీకేమేమి చెప్పాడు, ఇవన్నీ చెప్పు అంటే ఆ బాలకరాముడు పాపం బీవీ దేవ్ అడిగాడు కదా చెప్దాం అనుకునే సమయంలో బాబా గారు తిరిగి బీవీ దేవుని ద్వారకామాయికి రప్పించుకుంటాడు మరొక భక్తుడి చేత. మరి వచ్చినప్పుడు అప్పుడు అంటట బాబా ఈ బీవీ దేవ్తో ఏమని అంటే నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించితేవేలా అని ఆయన ప్రశ్న వేస్తాడట. నా గుడ్డ పీలికలు అప్పటి వరకు అతనికి తెలీదు ఆ గుడ్డ పీలికలు ఏమిటి, దొంగలించడం ఏమిటి. మరి ఆయనేమో మామూలుగా బాబా దర్శనం చేసుకుందామని వచ్చాడు, జ్ఞానేశ్వరి చదువుకోవాలి, ఆయనకేమో కుదరటం లేదు. బాబాని అవకాశం వచ్చినప్పుడు బాబా ఎప్పుడు చెప్తే అప్పుడు దాన్ని ప్రారంభిద్దాం అనుకుంటాడు. ఆయన వచ్చిన దానికి ఈయన బాబా దక్షిణ అడిగినంత ఇచ్చినప్పటికీ బాబా ఏమంటున్నాడు, నా గుడ్డ పీలికలను దొంగలించితవేలా, నాకు తెలియకుండా ఎలా దొంగలించావు నా గుడ్డ పీలికలను అని అడిగట. అప్పుడు
మళ్ళీ అన్నట్ట బాబా, నేను నీకు జల్తారు శాలువనిచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. చూడండి, స్వామి సమర్థ ఏదైతే చెప్పారో బాలప్పకి ఏం చెప్పారండి? బాలప్ప ముతక గొంగళ్ళు నేస్తున్నాడు, నేను సద్గురువు సేవ జరీశాలువ వంటిది అని స్వామి సమర్థ అక్కడ చెప్పాడు. ఇక్కడ సాయిబాబా గారు ఏం చెప్పారు? నా గుడ్డ పీలికలను ఎందుకు దొంగలించావు అంటే అర్థం ఏంటంటే, బాలకరాముని ప్రశ్నించడమే గుడ్డ పీలికలను దొంగలించడం అండి. సాయిబాబా గారు సాక్షాత్ అక్కడ షిరిడిలో ఉన్నారు. మరి ఏదైనా సంశయం కానీ సందేహం కానీ వచ్చినప్పుడు సద్గురు దగ్గరికి వెళ్ళి అడగాలి తప్ప బాలకరాముని దగ్గరకు పోయి నీ సాధన ఎలా ఉంది, నీకెలా చెప్పారో అది ఇదంటే అది కుదురుతుందా? మరి అతని స్థాయిని బట్టి బాబా అతనికి ఉపదేశించడం జరుగుతుంది. ఆ స్థాయి దేవ్ గారి స్థాయి ఒకటి కాదు కదా, బాలకరాముని స్థాయి దేవ్ గారి స్థాయి వేరుగా ఉంటుంది కదా. మరి ఏదైనా అడగాలంటే సద్గురుని అడగాలి, అడగకుండా దొంగలించడమే కదా మరొక భక్తుడి దగ్గర పోయి. అందుకనే బాబా గారు నా గుడ్డ పీలికలను ఎందుకు దొంగలించావని అన్నారు అని ఏమన్నారు? వెంటనే అక్కడ ఆపకుండా నేను నీకు జల్తారు శాలువనిచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, నువ్వు నన్ను అడిగితే నేనే నీకు అనుగ్రహిస్తాను, షెల్తారు సార్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పారట. అంటే స్వామి సమర్థ సాయిబాబా గారు దత్తాత్రేయుల రూపాలు ఒకటే, నామరూపాలు చూడకండి, పరమాత్మ పరమాత్మ పరమాత్మ, ఎవరు చేసినా కూడా పరమాత్మే చూపిస్తున్నాడు. మనము సద్గురు పరమాత్మ వేరు కాదు, కాబట్టి సద్గురుని పూజిస్తే పరమాత్మను వేరుగా పూజించాలి అవసరం లేదు అని స్వామి సమర్థ చెప్తున్నారు అక్కడ. ఇక్కడ కూడా బాబా అదే చెప్తున్నారు. సాయి ఉద్దేశం కూడా అదే. ఎవరికైనాను ఎప్పుడైనాను ఏ ప్రశ్న ఎదురైనను కష్ట పరిస్థితులు వచ్చినప్పటికి కూడా వారి పరిష్కరించుటకు ఇతరులను అడగటం అవసరం లేదు, నేను సిద్ధంగా ఉన్నానని బాబా చెప్తున్నారు. అంటే పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు. అది ఏ రూపమైనా తీసుకోండి, శ్రీపాదులు తీసుకోండి, నృసింహ తీసుకోండి, మాణిక ప్రభులు తీసుకోండి, స్వామి సమర్థ తీసుకోండి, బాబా గారిని తీసుకోండి, గజానన్ మహారాజ్ తీసుకోండి, వెంకయ్య స్వామి వారిని తీసుకోండి, ఎవరైనా సరే మహాత్ములు గురుపౌరములు సత్పురుషులు ఇలాంటి వారు ఎవరి అవతారం తీసుకున్నప్పటికి కూడా ఆ పరమాత్మయే అనేటి ఆ పరమాత్మ సద్గురు అనే విషయం మనం గ్రహించాలి. సద్గురు సిద్ధంగా ఉన్నాడు సమాధి ఇచ్చుటకు అనేటువంటి విషయం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు తన బాలప్పకు ప్రత్యేకంగా తన కులదేవాన్ని పూజించుట చూసి సద్గురు సేవయే గొప్పది అనే రహస్యాన్ని ఒక భక్తులకు బాలప్పకి చెప్పుటే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఆ అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్తున్నాడు. సాధకులందరికీ కూడా సద్గురు రూపంలో ఆ పరమాత్మ చెప్తున్నాడు అనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి శ్రీ స్వామివారి యొక్క ముఖ్య భక్తుడైనటువంటి బాలప్పకి అంత అద్భుతమైనటువంటి బోధన కలిగింది. మరి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి మరొక భక్తుడు చోళప్ప గురించి మనం తెలుసుకున్నామండి. అతను కూడా చాలా గొప్ప భక్తుడే. మరి అతను కూడా అంత భక్తుడు అయినప్పటికీ కూడా స్వామి సమర్థని గురువుగా భావించినప్పటికీ కూడా ఆ చోళప్ప మరి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి స్వామిని విడిచి పుణ్యక్షేత్రాలకు వెళుతుండేవాడు. ఇది చిత్రం చోళప్ప విషయంలో. అటువంటి సందర్భంలో స్వామి సమర్థ చోళప్పను చూసి నవ్వేవారంట. అంటే తెలుసుకోలేకపోయాడు కదా, ఒక దత్తుడిని చోళప్ప ఇంటిలో ఆశ్రమం ఇచ్చినప్పటికీ కూడా దత్తుడు పరమాత్మ మరి ఆ స్వామి సమర్థ రూపముగా ఒక అవధూత వారి ఇంట్లో ఉన్నప్పటికీ ఆయన వెళ్ళే పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి దేవుడు వేరు కాదు అనేటువంటి విషయం స్వామి సమర్థకి తెలుసు. కానీ చోళప్ప తెలుసుకోలేకపోయాడు. అతని స్థితి అంతవరకే ఉంది. ఇది మనం గమనించుకోవాల్సిన విషయము. కాబట్టి అలాంటి స్థితిని చూసి స్వామి సమర్థ ఏమనకుండా చోళప్ప ఎక్కడికైనా పుణ్యక్షేత్రం వెళ్తాను అంటే పంపించేవారట. ఏమి మాట్లాడేవారు కాదుట. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చూసి నవ్వేవారట. ఇది కూడా గ్రహించవలసిన విషయమే. అంటే ఒక సద్గురువు లభించిన తర్వాత ఏ పుణ్యక్షేత్రం కూడా పోనవసరం లేదు, దేవుడిని ప్రత్యక్షంగా పూజించనవసరం లేదు అనే విషయం ఈ చోళప్ప బాలప్ప విషయంలో కూడా మనం గ్రహించవలసినటువంటి నీతి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి వారి నెపంతో చెప్పినప్పటికీ కూడా సాధకులందరికీ కూడా బోధించినటువంటి అద్భుతమైనటువంటి రహస్యం ఇదే అనే విషయం మనం గ్రహించాలి. మరి బాలప్పను స్వామి సమర్థ ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్నట్టండి. ఎన్నో కానుకలు కూడా బాలప్పకి ఇవ్వడం కూడా జరిగింది, మనం తెలుసుకున్నాం కూడా. మరి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి నోటి నుంచి మరి వచ్చినటువంటి ఆ ఆత్మ పాదుకలు కూడా క్రక్కి స్వామివారు బాలప్పకి ఇవ్వడం జరిగింది. మరి ఆ పాదుకలు ఇస్తూ ఏం చెప్పాట స్వామి సమర్థ, నీ మఠంలో ప్రతిష్ఠించుకోరా, ఒక ఔదుంబర వృక్షం నీడలో
నీ మఠాన్ని స్థాపించి అక్కడ నువ్వు ఈ పాదుకల్ని ప్రతిష్ఠించుకో అని స్వామివారు చెప్పడం జరిగింది. మరి బాలప్ప స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క ఆజ్ఞ ప్రకారం శిరసా వహించి అలాగే చేశాడండి. మఠం కోసమని స్థలాన్ని వెతకడం ప్రారంభించాడు, అన్వేషించాడు. అప్పుడు చిత్రం ఏం జరిగిందంటే, సాక్షాత్తు శ్రీరామచంద్రుని బంటు అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షమయ్యి బాలప్పకి ఒక స్థలాన్ని చూపించారంటండి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయమో. చూపించి మాయమైపోయారట, ఈ స్థలంలో మఠం నువ్వు స్థాపించుకోమని. అంటే మనం ఇందాక చెప్పుకున్నాము, స్వామివారు బాలప్పని ఆలింగనం చేసుకున్నారు. శ్రీరామచంద్రుడు హనుమంతుడిని ఏ విధంగా అయితే ఆలింగనం చేసుకున్నాడో బాలప్పని ఆ విధంగా ఆలింగనం చేసుకున్నామంటే అర్థం ఏంటండి? బాలప్ప మరి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు దత్తాత్రేయుల అవతారంలో నారాయణుడు ఉండాడు కదండి, శ్రీరామచంద్రుడే కదా స్వామి సమర్థ. ఇది మనం గ్రహించవలసిన విషయము. బాలప్పను ఆ విధంగా ఆలింగనం చేసుకున్నాడు. అందుకని ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడు రూపంలో ఉన్నటువంటి స్వామి సమర్థ భక్తునికి మరి ఉపకారం చేయుటకు స్వయంగా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యి ఆ స్థలాన్ని చూపించి అదృశ్యమయ్యారట. ఇది అద్భుతమైనటువంటి విషయము, ఇది మనం గ్రహించవలసినటువంటి విషయము. బాలప్ప మరి స్వామి సమర్థ యొక్క పాదుకలను తీసుకొని మరి ఆ స్థలంలో ఆంజనేయ స్వామి వారు ఏ స్థలం అయితే చూపించారో ఆ స్థలంలోనే ప్రతిష్ఠించారట. అప్పటి నుంచి ఆ స్థలం బాలప్ప మఠంగా మారిపోయింది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి చూపించినటువంటి స్థలం అండి. మరి ఆ మారుతి చూపించిన స్థలంలో ఆ పాదుకలు పెడితే మరి దానికంటే పుణ్య పవిత్రమైనటువంటి స్థలం ఎక్కడ ఉంటుంది? ఒక పెద్ద మంచి పవిత్రమైన మఠముగా మారిపోయిందిట ఆ స్థలం అంతా కూడా. మరి బాలప్ప కూడా ఒక గొప్ప యోగిగా మారిపోయాడు. స్వామి సమర్థ అనుగ్రహం పొందారు, దత్తాత్రేయుల స్వామి వారు అనుగ్రహం పొందారు. అనేకమైనటువంటి కానుకలు స్వామివారు స్వయంగా వారి చేతి స్వహస్తాలతో ఇచ్చారు. నోటి నుంచి అద్భుతమైనటువంటి పాదుకలను ఇచ్చారు. ఆయన పాదుకలు ప్రదర్శించమన్నారు. మరి స్వామి ఆజ్ఞ చేత మరి ఆయన ఒక యోగిగా కూడా మారిపోయాట బాలప్ప. అంత గొప్ప విషయం జరిగింది. కాబట్టి మరి స్వామి సమర్థ యొక్క పాదుకలు నా మఠంలో ఎక్కడ ప్రతిష్ఠించాలి అని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. మఠం చూపించి ఆ స్థలం ఎక్కడ కట్టాలైతే ఆంజనేయ స్వామి చూపించాడు. అందులో పాదుకలు పెట్టుకుందామని అనుకున్నాడు. మరి ఎక్కడ పెట్టాలి, ఏ మూల పెట్టాలి అనేది అన్వేషిస్తున్నట్ట మళ్ళీ బాలప్ప. అలాంటి సమయంలో కూడా తిరిగి ఆంజనేయ స్వామి వారు మళ్ళీ వచ్చారట అండి. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఆంజనేయ స్వామి వారు మళ్ళీ ప్రత్యక్షమయ్యి కనపడి స్థలముతో పాటు మరి ఆంజనేయ స్వామి వారు అక్కడ ఎక్కడ ఆ పాదుకలని పెట్టాలనే విషయం కూడా చూపించారట బాలప్పకి. మరి స్వామి సమర్థ ఆంజనేయ స్వామి వారు చెప్పినట్లుగా మరి ఆ పాదుకలను అక్కడ పెట్టారు. కాబట్టి స్వామి సమర్థ చెప్పినట్లుగా బాలప్పకి చెప్పారు కదండి, సద్గురువు దైవము కన్నా గొప్పవారు ఎవరు అని చెప్పారు. అంటే అందులో ఇది ఉదాహరణగా తీసుకోవాలి. సద్గురువు అయినటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ప్రసాదించినటువంటి ఆత్మపాదుకలను మరి ఆయన ఆంజనేయ స్వామి గారు చెప్పడం ద్వారా ఆయన ప్రతిష్ఠించారు. సాక్షాత్తు ఆ దైవమే సద్గురు ఆజ్ఞను పాటించుటకు దైవమే దిగి వచ్చింది. ఆంజనేయ స్వామి రూపంలో దిగి వచ్చి బాలప్పకు సహాయం చేశాడు. అంటే దైవమే ఆ సద్గురు శిష్యునికి సహాయం చేశాడంటే సద్గురువు దైవము కంట గొప్పవారు అనేటువంటిది ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? ఇది మనందరము సాధకులందరూ కూడా గ్రహించాలి. కాబట్టి దత్త పరంపరమైనటువంటి ఆ సద్గురువులు మనం అందరం కూడా ఆరాధిస్తున్నాము, సేవిస్తున్నామంటే మహాభాగ్యము. మనం పరమాత్మని వేరుగా చూడని అవసరం లేదు, పరమాత్మని వేరుగా ఆరాధించవలసిన పని లేదు. మరి ఇదే సద్గురుని సేవిస్తే పరమాత్ముని కన్నా గొప్పగా సేవించిన వాళ్ళు అవుతాము. వారిద్దరూ భేదము లేదు అనేటువంటి విషయం గ్రహించాలి. సద్గురువు పరమాత్మయే, పరమాత్మ సద్గురువే అనేటువంటి విషయము ఈ స్వామివారు బోధించినటువంటి అద్భుత లీలలో మనము గ్రహించుకోవాలి.